వెల్కమ్ టు కలవరగంప. ఇవాళ ఏం చేద్దామంటే, చాలా మంది అడిగారు నన్ను ఏమని అంటే, మీ తులసి చెట్టు ఇంత బాగా ఎట్లా పెరిగిందండి అని అడిగారు. యాక్చువల్లీ నేను చూపిద్దాం అనుకున్నా, ఆ లోపు మీరే క్వశ్చన్ చేశారు నన్ను. ఏంటో నా మనసులో ఏదనుకుంటే అలా తెలిసిపోతున్నాయి అంతే మీకు ఇప్పుడు. సో నన్ను ఆల్రెడీ చదివేస్తున్నారు మీరు, నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో. సో ఏంటంటే, దీన్ని నేను ఒక కుండీలో ఎలా మొక్కలు పెడితే మనకి ఇంత గుబురుగా వస్తుందని నేను చూపిస్తాను ఇప్పుడు. బట్ ఇది ఎప్పుడు కూడా 365 days ఇదే షేప్లో ఇలా ఉంటుందండి. నాకు మధ్యలో నేను అంటే ఒక 3 months ఒకసారి మాత్రం ప్రూనింగ్ చేసుకుంటా. 3 months కాదులేండి, నాకు తెలిసి ఒక ఇయర్లీ 3 times చేస్తా ఆ లెక్కన. సో 4 months అనుకోండి, అప్రాక్సిమేట్గా 4 monthsకి ఒకసారి ప్రూనింగ్ చేస్తా. ఎప్పుడు చేస్తానంటే, ఇలా చూడండి, అన్నీ ఈ విత్తనాలు ఇలా వాడిపోతాయి కదా, అప్పుడు చేస్తాను అనమాట. ఆ టైంలోనే ప్రూనింగ్ చేస్తాను నేను దీనికి. సో ఈ స్టేజ్లో మంచి ఇలా పువ్వు వచ్చినప్పుడు, మొగ్గ వచ్చినప్పుడు మనం ఏం చేయొద్దు, దాన్ని అంత బ్యూటిఫుల్గా కనపడుతుంది ఆ స్టేజ్లో ఇది. బట్ ఇలా నల్లగా అయిపోయాక మాత్రం ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలా. ఒకటేంటంటే, ఇప్పుడు మీకు సెంటిమెంట్ అనుకోండి, నేనైతే డైరెక్ట్గా ఇది పెట్టేస్తా. సో మళ్ళీ కత్తెర పెట్టొద్దు దేవుడు అలా అనకండి. నా ఉద్దేశంలో ఏంటంటే, ఇది కరెక్ట్ ఉన్నంత వరకు అన్ని మంచివే, మంచి మనసుతో చేస్తే అన్ని మంచివే అని. సో అలా నేను మాత్రం దీన్నే పెడతా. మీకు నిజంగా సెంటిమెంట్ ఇంకేదన్నా ఉంటుంది కదా, ఇప్పుడు అంటే శాస్త్రపరంగా చెయ్యొద్దు, కత్తెర పడొద్దు అలాంటిది ఉంటే మాత్రం దయచేసి ఇగో ఇలా చిదిమేసేయండి. మీ ఓపిక అనమాట, మీకు ఓపిక టెస్ట్ పెడుతుంది ఇది. సో అలా మొత్తము ఎంత ఓపిక ఉంటే అంత ఇలా చిదిమేసేయండి, ఖచ్చితంగా చిదిమేయండి. మొత్తం ఒకే లెవెల్కు చిదిమితేనే, ఇలా కట్ చేసుకుంటేనే మీకు మళ్ళీ ఇలా వస్తుంది. లేదంటే ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా, లేదంటే చాలా మంది ఇళ్ళల్లో నేను చూస్తాను చక్కగా ఇలా వెళ్ళిపోతుంది. అది అక్కడెక్కడో ఆకులు కనబడుతుంటాయి, కిందంతా కట్టగానే కనబడుతుంటుంది. మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని పాపము కుంకుమ పసుపు వేసి ఆకులు కూడా మాడిపోయేటట్టు చేసేస్తారు అనమాట. సో ఈ మధ్య చాలా టెంపుల్స్లో తులసమ్మ దగ్గర కుంకుమ పసుపు ఆకుల మీద వేయకండి అమ్మ అని చెప్తున్నారు మీరు. సో చాలా మంది చెప్తున్నారు అలా పూజారులు, అమ్మ ఆకుల మీద కుంకుమ పసుపు వేయకండి, మా పక్కన బొట్టు పెట్టుకోండి అని చెప్తున్నారు టెంపుల్స్లో. సో అందుకు దీన్ని ఏం చేశానంటే, యాక్చువల్ నేను ఎప్పుడంటే చాలా తొందరగానే వచ్చేసినట్టు ఇది. మనకు దసరా 1 month ముందు కట్ చేశాను. సో ఆఫ్టర్ 15 days దసరా టైంకి మంచిగా వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మన పూజలు, మన ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో నా దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక మాసం అయిపోయింది, మన తులసి పూజలు, ఉసిరి పూజలు, అమ్మవారి పూజలు అన్నీ అయిపోయాయి అనమాట. దీన్ని ప్రూనింగ్ చేశాక వీటిని మంచిగా ఏదైనా కుండీలో వేసుకోండి, లేదంటే ఇలా చల్లుకోండి. ఇక్కడ ప్లేస్ ఉంటే, ఓపెన్ ప్లేస్ ఉంటే చల్లుకోండి, లేదంటే కుండీలు వేసుకుంటే మనకు మంచిగా తులసి మొలకలు మళ్ళీ వచ్చేస్తాయి. వాటిని మళ్ళీ ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేసేస్తాను, మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. బట్ ప్రూనింగ్ చేయడం మాత్రం మస్ట్ అండి. అది చేత్తో చేస్తారా, కత్తెరతో చేస్తారా, ఇంకెలా చేస్తారో సంబంధం లేదు, చేస్తేనే ఇంత బ్యూటిఫుల్గా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో మీరు చేతితో వేయాలనుకున్నప్పుడు ఇలా కొంచెం తీసుకొని కరెక్ట్ అదే లెవెల్కు ఇలా తీసుకుంటూ వెళ్ళడమేనండి. కొంచెం టైం పట్టుద్ది, కాదనేది ఏం లేదు. ఇలా చేతితో తీస్తే ఇలాగే ఉంటుంది. కొంచెం మనకు ఓపిక తక్కువ కాబట్టి మనం ఇంతే. ఓకే, తిట్టకండి, ఏమనకండి నన్ను, ఎందుకంటే కొన్ని విషయాలు మొండిదాన్ని అనమాట, ఎవరు చెప్పినా ఈయన. ఇది
మళ్ళీ ఎక్కువ రోజులు పట్టదండి చిగుళ్ళు రావడానికి. కట్ చేశాక ఒక పాయింట్ మర్చిపోవద్దు, కట్ చేశాక 2 days నీళ్ళు పోయొద్దు, 3rd day నీళ్ళు పోయండి. 1 weekలో మంచిగా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ తులసి మొక్కలు మాత్రం ఎవరిని చేయనియనండి, నేనే చేసుకుంటా. సో ఎవరున్నా దీన్ని నేనే చేసుకుంటా దీని ప్రూనింగ్. ఇలా చేసినప్పుడు మళ్ళీ ఇలా కనపడుతుంటాయి మనకు చిన్నగా అక్కడక్కడ ఉంటాయి. అయ్యో ఇది ఉన్నాయి కదా, లేత ఉన్నాయి కదా అని వదిలేయకండి. ఎందుకంటే ఇవి మంచి ఫ్రెష్ వచ్చే టైంకి ఇవి నల్లగా అయిపోతాయి కాబట్టి మళ్ళీ చెట్టు నార్మల్గా కనపడుతుంది. అందుకే మనకి ఫ్రెష్గా కనపడాలంటే ఒకేసారి ఇలా అన్నీ తీసేయాల్సిందే. సేమ్ టైము ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు ఇయర్స్ టుగెదర్ చెట్టు ఉంటుంది కదా, దీని ప్రతిసారి మారవం మనము. నేనైతే ఇది పెట్టి మీకు ఎప్పుడు పెట్టాను అనేది కూడా పెద్ద స్టోరీ, దీన్ని ఎలా పెట్టాను అనేది. దీన్ని ఎప్పుడు పెట్టానంటే ఇంటికి సంబంధించి మెయిన్ డోర్ పెడతామే, ఎక్కిస్తారే స్లాబ్ పడే టైంకి కొంచెము, ఆ టైంలో ఇది పెట్టనమాట. అన్ని ఇయర్స్ అవుతుంది, ఆల్మోస్ట్ 6 years పైన అయింది ఇది పెట్టి. సో నేనైతే మార్చలేదు అందులో ఉన్నది. అయితే లోపల ముదిరిపోతాయి ఇలా మనకు. 5.5-6 ఏళ్ళ చెట్టు అనమాట ఇది. చూడండి ఇప్పుడు అంత ముదిరినప్పుడు ఏమవుతుందంటే, బేస్ దగ్గర మనకు పైన అంతా గ్రీన్ గా ఉన్నాయి సరే, లోపల వైపు ఇలా ఎండిపోయిన కాడలు ఉంటాయండి. సో ఎండిపోయిన కాడలు మాత్రం జాగ్రత్తగా తీసేయాలి, కంపల్సరీ నీళ్ళు ఫ్రెష్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఆకులన్నీ తీసేసిన టైంలోనే వాటిని ఉంచుకోవద్దు. ఎండిపోయిన పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, శుభ్రం చేసుకోవాలి. ఇలా ఏవి ఉంచొద్దు, ఎందుకంటే వాటికి గాలి ఆడదు. గాలి ఆడకుంటే తర్వాత ఆకులు మంచిగా రావు మనకు. చూడండి ఇంత లోపలికి ఇలా ఎండిపోయినట్టు ఒక కొమ్మ. లాస్ట్ ఇయర్ ఈ తులసి మొక్క లోపల ఒకటి బర్డ్ వచ్చి 4 పిల్లల్ని వేసిపోయిందండి. సో భలే ఉండింది. నీళ్ళు పోసినప్పుడల్లా పక్కకి ఎగిరేవి అనమాట ఆ ఎగ్స్. అవి కోపంగా చూసేది, అందుకే మెల్లిగా పక్కకని ఇలా పోసేదాన్ని నీళ్ళు. పిక్స్ కూడా ఉండాలి నా దగ్గర, ఉన్నాయో లేవో కానీ ఉండాలి. ఆ తులసమ్మ చెట్టును కూడా వదలట్లేదు అనమాట మా బర్డ్స్, అన్నిట్లో పెట్టేస్తున్నాయి. 3-4 పిల్లలు. ఇంత పెద్ద కొమ్మలు ఉండిపోతాయి, మధ్యలో ఎండిపోయినాయి. వాటిని వెతికి మరీ తీసేయాలి మనం. అయ్యో శ్రీదేవి మొన్న ఎంత బాగా చూపించింది తులసమ్మ చెట్టును, తులసమ్మ కోటను, అంత వీకేస్తుంది అనుకోకండి. కరెక్ట్ 1 week తర్వాత మాక్సిమం 10 days ఎంత బాగా వస్తుంది అనుకున్నారు. మళ్ళీ చూడండి ఇలా ఎండిపోయి పాపం దానికి ఇబ్బందిగా ఉంది గ్రోత్కి, ఊపిరి ఆడదనమాట దానికి కూడా. టక్ ఎలా సౌండ్లు పడుతున్నాయి ఎండిపోయిన పుల్లలు ఇరుస్తుంటే. రోజు పూలు వేస్తాము, ఇంత గుబురు ఉంటుంది, కింది దాకా రీచ్ అవ్వలేదు మనము. సో ఇప్పుడు ఇలా చేసామనుకోండి ఎంత మంచిగా మళ్ళీ సంక్రాంతి టైంకు, సంక్రాంతి టైం కాదు 15 రోజులు వచ్చేస్తుంది డిసెంబర్లోనే, బట్ సంక్రాంతి టైంకు సూపర్గా ఉంటుంది అనమాట. ఆ చలి వెదర్కు ఇంకా బాగా. అందులో మనం ఉంటుందో మనం పెట్టి చూస్తున్నా దాన్ని. సో మనం ఫ్రెష్గా తలస్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉందో అలా అయిపోయింది ఇప్పుడు. సో 1 week 10 daysలో మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది, ఏం బాధపడక్కర్లేదు. వీలైతే ఈ వీడియోలో మళ్ళీ ఎంత చిగుర్లు వచ్చాకే నేను పోస్ట్ చేస్తాను మళ్ళీ ఒకసారి తీసి. సో చెట్టు మన తులసి చెట్టు ప్రూనింగ్ అయిపోయింది కదా. సో మామూలుగా ఏంటంటే అంత గుబురుగా ఎందుకు రావాలంటే, మామూలుగా అందరు ఏం చేస్తారు చెప్పండి, 1-2 అన్నారు మీరు ఎన్ని మొక్కలు పెట్టారని. సో అదే చేశాను నేను. జనరల్గా ఏం చేస్తారంటే ఒకటే చెట్టు పెడతారు, దాంట్లో అది ఇంకా దాన్నే పూజ చేస్తారు, దాన్నే చేస్తారు, ఇట్లా వెళ్ళిపోతుంటుంది. దాన్ని అతి జాగ్రత్తగా చూస్తారంటే కొమ్మలు ఇరిసేస్తే మళ్ళీ వస్తుందో లేదో చిగురు అన్నట్టుగా చూసుకుంటారనమాట. ఏం చేయాలంటే ఒకటే పెట్టొద్దు, ఎప్పుడు ఒక తులసమ్మను ఒకటే చెట్టు పెట్టొద్దండి. పెడితే మనకు అసలు మీరు ఎంత చేయండి గుబురుగా సరిగ్గా రాదు. ఒకవేళ ప్రూనింగ్ చేసినా ఇంకా అలాగే మొండిగా ఉండిపోతుంది, అక్కడక్కడనే ఉంటుంది. కానీ ఇంత నిండుగా ఇప్పుడు ఇదే దానికి ఇంత నిండుగా రాదనమాట. ఇప్పుడు మన
నా తులసి కోటలు ఎంత నిండుగా అంత గుబురుగా వచ్చిందో అలా మీకు రావాలంటే ఏం చేయండి, మేజర్గా సరే ఒక్కటి కాకపోతే సెంటిమెంటల్గా ఒక పని చేయండి. ఆ కౌంట్ అటు ఇటుగా 2, 3 అలా అని చెప్పకుండా 5 మొక్కలు పెట్టుకోండి మీరు. ఒక తులసమ్మ కోటల్లో, ఒక తులసి ఇలాంటి కుండీలో అయినా సరే 5 మొక్కలు పెట్టండి. 5 ఎలా పెడతారంటే, మామూలుగా మనకి ఏంటంటే నర్సరీలోనో ఎక్కడో ఒక దగ్గర ఒక్క మొక్క మంచిగా దొరుకుతుంది కదా, చిన్న సైజు మొక్కలే దొరుకుతాయి మనకు. సో ఆ మొక్కలు ఏం చేయాలంటే, నాకు ఇప్పుడు కరెక్ట్ చూపించడానికి కూడా చిన్న మొక్కలు అన్నీ దొరకల, ఒక 3 దొరికాయి ఇలా. సో ఇలాంటివి ఒక 3 దొరికాయి. బట్ ఎలా పెట్టాలి చూపిస్తా. 5 ఎలా పెట్టాలంటే, మధ్యలో ఒకటి పెట్టుకోవాలి మనం, పెట్టేసుకొని మళ్ళీ దానికి 4 వైపులా 4 పెట్టుకోవాలి ఇలా. ఇది సరిగ్గా లేదు, ఊరికే పెట్టి చూపిస్తున్నాను మీకు. తర్వాత నేను వెతికి పెట్టుకుంటే ఎక్కడైనా కుండీలో ఉంటుంది నాకు. ఇలా ఒక్క కుండీలో మనం ఒక్కటే మొక్క కాకుండా, మా అంటే ఒకవేళ నర్సరీలో కొన్నా కూడా మనకి హార్డ్లీ 20 రూపీస్ ఉంటుందండి, అంతకుమించి ఏమి ఉండదు వీటికి. సో ఈ 5 మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక్కసారి కొంటే సరిపోద్ది. మిగతా టైంలో బోల్డ్ మనకే మొలుస్తాయి, చాలా మొలుస్తాయి. మనకి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి. అన్ని చిట్లు పడిపోతాయి సైడ్కు, లేదంటే అలా పైన బ్లాక్గా కాగానే సీడ్స్ తీసి ఒక కుండీలో పడేస్తే అక్కడ బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి మనకు. సో ఇలా పెట్టుకోండి మీరు. పెట్టుకుంటే ఇప్పుడు నేను పెట్టాను కదా, కార్తీక మాసం మొత్తం అయిపోయాక ఒక 3-4 డేస్కు 2 డేస్కు పెట్టుకున్నాం అనుకోండి మనము. సో మీరు కూడా ఇప్పుడే పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఎండలు ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ వరకు కూడా ఎండలు పెద్దగా ఉండవు మనకి ఇప్పుడు. సో ఈ టైంకు పెడితే పర్ఫెక్ట్గా మనకు కూర్చుంటుంది అనమాట, మొక్కంతా కూర్చొని గుబురుగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తొందర గ్రోత్ ఉంటుంది మనకు అది. సో నేను పెట్టాను కుండీలో, మీరు కూడా పెట్టండి. మళ్ళీ నేను ఇది చూపిస్తాను, ఎంత బాగా పెరిగింది, ప్రూనింగ్ ఎలా చేశాను అనేది నేను చూపిస్తాను దీన్ని. సో మీ మొక్క బాగా పెరుగుతుందా, నా తులసమ్మ బాగా పెరుగుతుందా, మీ తులసమ్మ బాగా పెరుగుతుందా చూద్దాం మనము. రేపే ఇలా ఒక కుండీ ఖాళీ చేసి, ఎక్కడో ఒక దగ్గర మొలకలు దొరుకుతాయి, ఎక్కడ లేకపోయినా నర్సరీలో 15-20 రూపాయలకు మంచి మొలకలు ఇస్తారు వాళ్ళు, తెచ్చి పెట్టేసుకోండి ఇలా. సో ఇప్పుడు చిన్న ఛాలెంజ్ అనమాట, మీ కుండీలో తులసమ్మ బాగా పెరుగుతుందా, నా కుండీలో పెరుగుతుందా చూద్దాం మనము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.